ఉద్దేశంతో 15వ వార్షికోత్సవం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చక్కగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది, రాగ తాళ లయయుక్తంగా. అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది. 110 మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి. చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు, పాతూరి నాగరాజ్ గారు, గీతా భాస్కర్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవతుల సేతురామ్ గారు. రీసెంట్గా సార్కి తెలంగాణ కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు వచ్చినందుకు గాను మేము ఈరోజు సార్ని మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నాము ఈ అకాడమీ? ఇది వచ్చేసి 2009లో రిజిస్టర్ చేయబడిందండి. మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి, కాస్ట్యూమ్కి అంతా మేము తీసుకెళ్ళి మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము. అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకు ఈ ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కళను నేర్చుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవాలి అనేది మా యొక్క సంగీతము, రాగాల గురించి, తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాకే వాళ్ళకి డాన్స్ స్టార్ట్ చేస్తాం. 15 ఏళ్లలో ఎంతమందిని మీరు తీర్చిదిద్దారు? సార్ చెప్పారు కదండి, మామిడి హరీష్ 2000 మంది పైన ఉంటారు. 15 ఏళ్ళలో ఫీజు తీసుకుంటూ చేస్తున్నారు అంటున్నారు కదా, అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా? ఏం లేదండి, భవిష్యత్తులో చాలా సహకరిస్తుంది. భవిష్యత్తులో కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తారు? చేస్తామని. సూపర్ సార్, థ్యాంక్ యూ. మీ డ్యాన్స్ మాస్టర్ గురువు గారి పేరేంటమ్మా? ఇందిరా పరశం గారు. 2.5 years నుంచి ఈరోజు పర్ఫార్మెన్స్ ఏ పాటలు చేశారు? కొలువైతివా నమ శివాయ. మీకు మీ అమ్మగారు సపోర్టింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగా సపోర్టింగ్ చేస్తున్నారు. ఆవిడ నన్ను చేర్చాలి. ముందుగా నాకేం తెలీదు క్లాసికల్ డాన్స్ గురించి ప్రత్యేకత, ఇప్పుడే తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాగే డాన్స్ కొనసాగిస్తూ ఉంటాను. డాన్స్ కొనసాగిస్తా, ఇంకా IAS ఆఫీసర్ కూడా అవ్వాలి. వెరీ గుడ్. మేడం, మీ అమ్మాయి రవీంద్ర భారతిలో ఇంత మంచి పర్ఫార్మెన్స్ మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. తను ఫస్ట్ డాన్సే వద్దన్నది, కానీ కారణం మేడం వల్ల ఇలా అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నెక్స్ట్ మీ అమ్మాయిని డాన్స్లో ఇట్లా కంటిన్యూ చేస్తారా లేదా? చేస్తాము. ఎడ్యుకేషన్ ఎట్లా చదువుతుంది? ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది. ఏ స్కూల్ మేడం? భాష్యం. ఏ స్కూల్? ఎన్నో తరగతి చదువుతుంది? 7th క్లాస్ అయిపోయింది, 8th వెళ్తుంది. మేడం శ్రీమతి ఇందిరా మేడం దగ్గర 2 years నుంచి డాన్స్ నేర్చుకుంటాను. తను యూకేజీ వస్తుంది. చాలా డిసిప్లైన్ నేర్పిస్తారు ఫస్ట్ మేడం, తర్వాత డాన్స్ చాలా బాగా నేర్పిస్తాను. ఇవాళ ఏం అంశం చేసామా? ఈరోజు ఓకే, నువ్వు ఏ క్లాసు? చివరికి పెద్ద ఎంత ఏమవుతుందో చెప్పు. నో ఏమవుతుందంట పెద్ద ఎంత డాన్స్ అవుతుంది చెప్పు. ఒకసారి చెప్పు చెప్పు మీ పేరు? ఓకే, అంత సిగ్గుపడుతుంది సార్, మీరు మాట్లాడండి సార్. మేడం సార్కి సార్ మీ పేరు సార్? ఇవాళ డాన్స్లో ప్రైజ్ వచ్చినందుకు కొంచెం వెనక్కి లాస్ట్ 2 years నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పాప కూడా కొంచెం యాక్టివిటీగా వాళ్ళకి యాక్టివిటీస్ లాగా ఉంటుంది. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది.
భవిష్యత్తులో ఇలాగ కొనసాగిస్తారా సార్ పాప డ్యాన్స్ అంటే ఎడ్యుకేషన్? ఇప్పటివరకైతే కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాము. ఓకే. ఫ్యూచర్లో ఏమైనా అంటే ఎడ్యుకేషన్కు అండ్ క్లాస్కి ఎట్లా టైం ఎట్లా అంటే కొంచెం టైమింగ్ మనం సెట్ చేసుకోవాలి. మేడం వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ వీక్లీ అయితే సార్ డాన్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది పాప స్విమ్మింగ్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. ఓకే. సో స్విమ్మింగ్ అలాంటివి నేర్చుకుంటాం. బాబు కూడా ఒక మాటలు చెప్పండి పాప, ఫ్యూచర్ డ్రీమ్ ఏంది, ఏం అవ్వాలనుకుంటుంది? ఏం అవ్వాలనుకుంటున్నామో చెప్పు. అందరూ కూడా లాస్ట్ 1 year నుండి ఈ బయటకు ఆర్ట్ ఆఫ్ ఇది సీరియల్ చాలా ఇష్టము. అందుకోసం ఈరోజు పార్టిసిపేషన్ చేసుకొని చెప్పేసి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేషన్ చేసుకుని. మేడం చాలా థ్యాంక్స్. ఓకే మేడం అన్న మేడం మేడం బహుమతి అందుకోవడం, ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడం ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు అందరు ఆడియన్స్లో. ఇంత చిన్న ఏజ్లో పాపకు అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్ ఎస్ మేడంకు చాలా థ్యాంక్స్. వెరీ నైస్. పాప గారు మీరు ఏమవ్వాలనుకుంటున్నామా పెద్ద మేడం మీరు చెప్పండి మేడం, మీ అమ్మాయి ఈరోజు పర్ఫామ్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మేడం గైడెన్స్లో మా పాప పర్ఫార్మెన్స్ చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొని ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒక గ్రూప్ ఫోటో ఈ పేపర్కి తెలుగు. డాక్టర్స్ అంటే మీరు డాక్టర్స్ మేడం ఒక నిమిషం. సాయి అనిరా ఓకే. ఏం చదువుకుంటున్నావు? థర్డ్ ఓకే. డ్యాన్స్ క్లాస్కి ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీరు? ఓకే. ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేశారు? ఏ పాటకు మీరు డ్యాన్స్ చేస్తారు? ఓకే. మీ డ్యాన్స్ అకాడమీ పేరు, మేడం పేరు, మేడం నేమ్? కంటిన్యూ డ్యాన్స్ కంటిన్యూ చేస్తావా లేదంటే ఎడ్యుకేషన్ మీద వెళ్తావా? గుడ్. పేరమ్మా మీది? చెప్పండి. ఓకే. ఈరోజు ఏ పాటకు మీరు పర్ఫామ్ చేసామమ్మా? ఓకే. ఎన్ని ఇయర్స్ ఎప్పటి నుంచి వెళ్తున్నావు డ్యాన్స్ అకాడమీకి నేర్చుకోవడానికి? 9 months. ఓకే. ఏం చదువుకుంటున్నారు? మీ క్లాస్లో ఏ సబ్జెక్ట్ మీరు బాగా చదువుతారు? ఓకే. నెక్స్ట్ డ్యాన్స్ అకాడమీ కంటిన్యూ చేస్తావా? ఇంకా ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఓకే గుడ్. మేడం ఇంత రవీంద్రభారత్లో ఒక పర్ఫామ్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం మా చిన్న పాప కూడా మేము 9 months క్రితం నుంచే జాయిన్ చేశాము. యాక్చువల్గా మాకు లేట్గా తెలిసింది అన్నమాట ఇంత గొప్ప కళాకారులు మా దగ్గరే ఉన్నారని, బోడుప్పల్లో అది కూడా మా సమీపంలో ఉన్నారని తెలిసి మేము చూసి జాయిన్ చేసాం పిల్లల్ని. చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు ఇలానే కంటిన్యూ చేసి ఇప్పుడు చదువులు ఎలాగో మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఇది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్దామని చేస్తున్నాను అనమాట. చిన్న ప్రయత్నం. ధన్యవాదాలు. ఇంతమందిని, ఇంత పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంత ఓపికగా ట్రైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మా అల్లరిని భరిస్తూ ఎంతో శ్రమించి ఇవాళ ఇక్కడ మీ ముందు ప్రదర్శన ఇచ్చే స్థాయికి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు గాను వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. వారు మాకు కేవలం ఒక గురువుగానే కాదు, మా అందరి రక్షణలో తల్లిలా మా భవిష్యత్తుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చే విషయంలో అక్కడ మాలో ఉత్సాహాన్ని నింపడానికి స్నేహితురాలుగా మాకు మార్గదర్శిగా నిలిచి మా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినందుకు వారికి మా అందరి చేస్తున్నాం.